హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తేజు సిస్టర్స్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. సో 2 బ్రెడ్స్ ఇంకా 2 బ్రెడ్స్ ప్లేట్లో ఉన్నాయి. నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. జస్ట్ ఇంకా మనము టొమాటోస్ అయితే కట్ చేసుకోవాలి. సో టొమాటో కట్ చేసుకొని నేనే కట్ చేసాను. అంటే ఇట్లా పీసెస్ వస్తాయి. సో దాన్ని మళ్ళీ కట్ చేయాలి. సో ఇప్పుడైతే నేను టొమాటో కట్ చేసుకొని మళ్ళీ మీకు వీడియోలో అయితే వచ్చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ ఇంకా ఇది కొత్తిమీర అనుకుంటా, ఏదో తెలీదు. సో అవి కూడా బాగుంటాయి. మీకు టొమాటో ఉంటే టొమాటో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. సో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో వేద్దాం. ఈ ఆనియన్స్ వచ్చినాయి. సో మనం యాక్చువల్గా మనం తినేది ఇది. వేదకైతే వద్దనింది, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ బాగుంటే తింటానింది. సో చూడండి వేద క్లీన్. అరే గాయస్, అసలు సరిపోవట్లేదు కొత్తిమీర. రెండు వాటి కక్కలేదు కొత్తచ్చు. నువ్వు కూడా తింటా అన్నావు లైట్గా. నీకు కొంచెం కొత్తిమీర కావాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అయితే తీసుకుని అయితే యాడ్ చేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ తీసుకుందాం. నేను ఆనియన్స్ చాలా కట్ చేశాను. మనం ఆనియన్స్లో కట్ చేయడం రాదు, కొన్ని లావుగా అయితే కట్ చేశాను. సో ఇప్పుడైతే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ బ్రెడ్ వేసేద్దాం. వన్ థింగ్ ఐ ఫర్గాట్. సో మనకు వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంటే, ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో మీకు అది చూపిస్తాను. అవి జెప్టోలో దొరుకుతాయి. బ్లాక్ పెప్పర్. సో వేద పట్టుకొని చూపి. సో వేద అయితే ఐస్ క్రీమ్ తింటాను, చూసారా. సో బ్లాక్ పెప్పర్ అది ఒక ఎమోజీ లాగా ఉంది గైస్. సో ఇప్పుడు వచ్చేసి వేసేద్దాం, కానీ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. కొంచెం బ్రెడ్ లేపు దాంట్లో లేకపోతే చేస్తా గాయస్. అందుకని నేను బాగా వేస్తా. సో దీంట్లో అయితే కొన్ని వడ్డీ మనం చేస్తే ఏదన్నా ఇట్లనే అవుతుంది. ఐ నో దాట్. దీంతో పాటు ఇంకోటి కూడా పెద్దది ఉంది, అది వచ్చేసి వేరేది అనుకుంటా. ఒకవేళ బ్లాక్ పెప్పర్ అయితే నేను వేయను. ఓ మై గాడ్ అని తెలియదు. బట్ ఏం కాదులే, మనం ట్రై చేద్దాం. అది వేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తే మంట కుడుతుంది. దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జాలో కూడా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేస్తున్నాను మన వేద మాటలకి. ఇదేం గైస్ రావట్లే. అదంతే అయిపోయింది. ఇంకా కావాల్సినంత ఉంది. ఏదో ఒకసారి పైకి ఐస్ క్రీమ్ అంట. ఒకసారి చూస్తా. మన వేద గార్లిక్ కూడా తినేస్తుంది అసలు. నేను తన్వి గరగ కాదు, నాగ తన్వి. సో తన్విని అయితే స్పేస్ ఇవ్వద్దు అనమాట. అంటే నాగా అని రాసి తన్వికి స్పేస్ ఇవ్వద్దు. అప్పుడైతే తన యూట్యూబ్ ఛానల్ గంట సేపు వస్తుంది. ప్రిన్సెస్ అని రాసి, ప్రిన్సెస్ కాదు, నాగ తన్వి. దాంట్లో తన్వి అని ఒక గ్రీన్ కలర్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఆకులు అట్లా ఉంటుంది. స్టార్టింగ్ ఏ అయితే చేసినట్టు. తనకి రింగుల్ జుట్టు ఉంటుంది. సో తనకు వచ్చి 67 or 68, కానీ 60లోనే అనమాట. సో దాంట్లో చూడండి, మేము అప్లోడ్ చేసాం. అది టంగ్ ట్విస్టర్స్ కదా. బట్ షీ కెప్టెన్ అని కాదు గైస్, వేదైతే గార్లిక్ తను అన్లిస్టెడ్ అయితే పెట్టింది. కారం ట్రై చేస్తాను. బాగానే. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ పార్ట్, గ్యాస్ మీద అయితే పెట్టాలి. నాకైతే తెలీదు ఎట్లా పెట్టాలో. ఇదైతే గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ అంతా నిండిపోయింది గాయస్, ఎక్కడ పెట్టాలో తెలీదు. మా మమ్మీని అడిగితే, మా ఫ్రెండ్ నాగతాను మీకైతే తెలుసు. మా మమ్మీ నాకు నేను చేసిద్దాను, నన్ను మా చెల్లిని. సో ఆనియన్స్ దీంట్లో కొంచెం తక్కువ అయినట్టుంది. సో వేసేద్దాం. దీంట్లో బాగానే ఉంది. సో ఇవి అనమాట మనం మిగిలి. ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము, యూజ్ అయితే వేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంకోసారి బర్గర్ చేసినప్పుడు, సారీ ఏమైనా చేస్తున్నప్పుడు మనకి యూజ్ అయ్యింది.
సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వచ్చేసి ఒక ప్లేస్లో అయితే దాచిపెడతాను. సో నేనైతే బాస్కెట్బాల్ వెళ్ళిన తర్వాత మా మమ్మీని అయితే స్టవ్ నేనైతే పెట్టమంటాను. మా మమ్మీ సాంగ్స్ వింటాను. ఎక్కడ పెడుతున్నాను? యా ఐ హావ్ వన్ ఐడియా. ఒక్కసారి వండుకున్న తిన్నాము. ఓకే అది ఒకసారి అది బాగుండదు, అప్పుడు అది మెత్తగా ఉంది కదా. ఇప్పుడైతే నేను ఎక్కడ దాచిపెడుతుందో చూపిస్తున్నాను. అరే నువ్వు ఇది చూడు, పట్టుకో. సో నేనైతే ఎక్కడ దాచిపెడుతున్నాను చూపిస్తాను. ఇదైతే కబోర్డ్ అనమాట. దీంట్లోనే మేమన్నీ వాటర్ బాటిల్స్. ఇంకా మందు పెట్టింది అమ్మ ఆ కార్నర్లో చూడు. సో నేనైతే మధ్యలో పెట్టేస్తున్నాను. ఒకటి కింద పెట్టాను. ఇక్కడ ఒకటి కింద, ఒకటి పైన, ఒకటి ఇంకా పైన పెట్టింది ఆడ. ఇదిగోండి గాయ్స్, ఒకటి ఏడైతే ఉంది, ఒకటి వచ్చేసి ఏడు ఉంది. బాస్కెట్బాల్ వెళ్ళిన తర్వాత పార్ట్ 2 చేస్తాము. ఎందుకంటే వీడియో ఆగిపోతుంది. ఇదైతే మా బాల్కనీ, వాషింగ్ మిషన్ అక్కడైతే ఉంది. ఓకే, మమ్మీ అన్నీ ఫస్ట్ క్లీన్ చేయాలి. మమ్మీ కూర్చొని కట్ చేస్తాను నేనే. మనము కొంచెం డీసెంట్గా ఉన్నాం కదా, సో లైక్ డీసెంట్గా ఉన్నాం కదా, సో అందుకని సో దీనైతే వాష్ చేసేస్తాను. జస్ట్ వాటర్ స్ప్రే చేసి వాటర్ దాని మీద వేసేసి ఈ షింక్ కనకాలు అయితే పెడతాను. సో ఇక్కడైతే పెడతాను. నార్మల్గా మా మమ్మీని కూడా ఇక్కడ పెడతాను. ఇప్పుడు చాప్ దీన్ని కూడా జస్ట్ నీళ్ళు ఆన్ చేసి ఇట్లా స్ట్రైట్గా పెడతాను, అదే వాష్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు క్లాత్ కావాలి వేసి, ఇక్కడ ఏం లేదు. ఓకే, సో ఇట్లా క్లీన్ అయితే చేసి సింక్లో వేసేస్తాను. సో మా మమ్మీ అయితే క్లీన్ చేసుకుంటాను. నథింగ్ హ్యాపెన్స్ గైస్. మన వేదానేనని అదేనికి అది ఉంది కదా అంటుంది. ఓకే, సీ యూ పార్ట్ 2. సారీ గైస్, నాకు నోరు కొంచెం తిప్పింది, నేనే రాసుకున్న మై మిస్టేక్స్కి. సో పార్ట్ 2లో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, మిస్ యూ ఆల్.